పేతురు వల ఈ పక్కన విసురు అని చెప్పి అన్నారు. అప్పుడు పగటి సమయము గమనించండి, ఇప్పుడు పగటి సమయము అటువంటి పరిస్థితులు చూసినట్లయితే కనుక యేసు ప్రభువారు చెప్పిన మాటకు లోబడి ఆ మాట చొప్పున ఏం చేశాడు కనుక వల విసరడం జరిగింది. యేసు ప్రభువారు ఏ పక్కన వల వేయమంటారో ఆ పక్కన వల వేయడం జరిగింది. అప్పుడు వేసేటప్పుడు పేతురు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే కనుక ప్రభువా నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాటను బట్టి మాత్రమే వల విసురుతూ ఉన్నాను అన్నాడు. అప్పుడు నీ మాటను బట్టి నేను వల విసురుతున్నానంటే యేసు ప్రభు చెప్పిన మాట విన్నాడు కాబట్టి, విని ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, ఇష్టపడినటువంటి ఆ పేతురు వల విసిరాడు కాబట్టి ఆ వల విసరగానే ఆ వలలో విస్తారమైన చేపలు పట్టినట్లుగా చూస్తూనే ఉన్నాం. గమనించండి, రాత్రి అంతా కష్టపడ్డాడు కానీ పేతురికి ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఇప్పుడు రాత్రి సమయంలో చేపలు పడతాయి కానీ పగటి సమయంలో మాత్రం చేపలు పడే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో పగటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు